హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పు మామిడికాయ అండి. ఈ పప్పు మామిడికాయ మళ్ళీ ఇప్పుడు మామిడికాయలు అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు ఇంకా ఒక మామిడికాయ అయితే నా దగ్గర ఉంది. సరే పప్పు మామిడికాయ చేసుకుందామని చెప్పి ఇప్పుడైతే నేను ఈ తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ఒక హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకున్నా, అలానే ఒక మామిడికాయ, 7-8 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకున్నా. చూడండి, ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయలు దొరికే రోజుల్లో ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు మామిడికాయ ఇష్టపడే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. అలానే ఇప్పుడు పప్పు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా పెసరపప్పుని ఒక 2 సార్లు కడుక్కుని వాటర్ వేసుకుని ఇలా ఉడికించుకోవాలి. పప్పు అనేది ఉడుకుతున్నప్పుడు ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు చిటికెడు పసుపు, కొద్దిగా కలర్ కోసం మనం ఆల్రెడీ కారంకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కాకపోతే వైట్గా ఉంటుందని చెప్పి కొద్దిగా అయితే కారంని వేసుకున్నా. అలానే ఒక స్పూను ఉప్పుని కూడా వేసుకుని మరి కొంచెం వాటరే వేసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఉడకాలి కదా, వాటర్ అంతా అయిపోయింది. అందుకనే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించేసుకోవాలి. మీకు కనిపించాలని చెప్పి ఇలా చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది. ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు మనం 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నా. అలానే ఎల్లుల్లిపాయలు కూడా ఇష్టపడే వాళ్ళు ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తలేదు ఫ్రెండ్స్. ఇలాగ కొద్దిగా వేరే గిన్నె తీసుకుని దాంట్లో మనకు సరిపడా ఆయిల్ అనేది వేసుకుని ఈ పోపు దినుసులన్నీ వేసుకుని పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పోపులు వేగిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఎంతో ఈజీగా మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పోపు అయితే ఎగిపోతుంది కదా. నేనైతే ఇప్పుడు పోపు తాలింపు పెట్టేసుకున్నా. ఇలా తాలింపు పెట్టుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది. ఈ పప్పు రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ తిన్న వాళ్ళకే తెలుస్తుంది. మరి మీలో ఎంతమంది పప్పు మామిడికాయ, నెయ్యి, ఆవకాయతో తిన్నారు కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ పప్పు మామిడికాయ ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చుకుంటూ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.